ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తలు. ఈ నెల 27వ తేదీన వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించే భారీ బహిరంగ సభకు ముస్తాబాద్ మండలం నుండి భారీ సంఖ్యలో తరలివచ్చే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుల తోట ఆగయ్య దిశానిర్దేశం చేశారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బొంపల్లి సురేంద్రరావు అధ్యక్షతన మండల పార్టీ ముఖ్య కార్యకర్తల రజతోత్సవ వేడుకల సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఇట్టి సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు ఆగయ్య హాజరై సభకు సంబంధించిన పలు సూచనలు అందించారు. ముస్తాబాద్ మండలం నుండి 2000 మందిని తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని, అందుకు సంబంధించిన వాహనాలు సైతం సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. ప్రతి గ్రామంలో గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు సమిష్టి కృషితో సభకు ప్రజలు తరలివచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా మహిళలు, రైతులు, యువకులను సభకు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. పార్టీ ఆదేశాలను పాటిస్తూ ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలన్నారు. పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న ఈ సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు అనేక అంశాలను వెల్లడించబోతున్న నేపథ్యంలో ఇటు సభను విజయవంతం చేయడానికి పాటుపడాలన్నారు. ఈ సమావేశంలో ఆఫీసెస్ డైరెక్టర్ సందుపట్ల అంజురెడ్డి, మాజీ ఎంపీపీ జనగామ శరత్రావు, మాజీ రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, మాజీ జెడ్పీ కోఆప్షన్ సభ్యులు సర్వర్ పాషా, మాజీ సెస్ డైరెక్టర్లు కొమ్ము బాలయ్య, ఏనుగు విజయ రామారావు, యువజన విభాగం మండల అధ్యక్షులు శీలం స్వామి, వివిధ గ్రామాల అధ్యక్షులు, నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు కలరు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు మండల పార్టీ. మనం ఒక కుటుంబం, ఏ కుటుంబమైనా, ఎంత పెద్ద కుటుంబమైనా సమస్యలు చిన్న చిన్నవి ఉంటాయి. మన దాంట్లో మన మండలం చాలా ఆరోగ్యకరంగా, చాలా సంతోషంగానే ఉన్నాం. సమస్యలు అనేవి ఉంటాయి చిన్నవి, వాటిని పరిష్కరించుకుంటాం. ఇప్పుడు 27వ డేట్ నాడు మీటింగ్కు మొన్ననే గౌరవ జిల్లా అధ్యక్షుల గారిని మేము మా మండలానికి ఎంతమంది, జిల్లా నుంచి ఎంతమంది, మన కాన్స్టిట్యూన్సీ నుంచి ఎంతమంది అని సందర్భంగా మాట్లాడితే మనకు 2000 మంది అని చెప్తే నేను చాలా తక్కువ అన్న. మాకు 2000 మంది అనేది, మాకు 40 బస్సులైనా చాలా తక్కువ. మా కార్యకర్తలు, మా గ్రామ శాఖ అధ్యక్షులు బాగా ఉత్సాహంగా ఉన్నారు. మాకు 2000 చాలా తక్కువ అన్న, అవకాశం ఉంటే పెంచమని కూడా కోరడం జరిగింది. ఎందుకంటే ఇవాళ నడుస్తున్న ప్రభుత్వం ఎట్లుంది మనం చూస్తున్నాం. గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఎట్లా పాలించారు పెద్దలు చెప్పారు. ఉద్యమ ప్రస్థానం నుండి తెలంగాణ ఇచ్చిన పార్టీ మనది. ఇవాళ 25 ఏళ్ళు ఒక పార్టీ పుట్టి 12 ఏళ్ళు కొట్లాడి, 13 ఏళ్ళు కొట్లాడి, 10 ఏళ్ళు రాజ్యం చేసి, మళ్ళీ 2 ఏళ్ళుగా పార్టీ ఎంత ఉందంటే దానికి ఆ పార్టీకి ఎంత అంకితభావంతో ఆ అధ్యక్షుడు ఎట్లా పార్టీని పెట్టి ఎట్లా ముందుకు తీసుకుపోయిండో ఇదంతా కూడా గొప్పతనం గౌరవ కేసీఆర్ గారిది. ఆ కేసీఆర్ గారి ఆలోచనతో పార్టీ పుట్టి పార్టీ కాపాడిన వ్యక్తి కేసీఆర్ గారు. కాబట్టి మనం అందరం కూడా 25లో శుభాకాంక్షలు ఒకసారి చప్పట్ల ద్వారా కేసీఆర్ గారి కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఒక పార్టీని పెంచి పోషించి 1000 మంది, లక్షల మంది మన్ననలు పొంది ఇవాళ కేసీఆర్ అయితే మంచిగుండు అని ప్రతి ఒక్కరి నోట్లో వస్తుందంటే అది వారి యొక్క ఎంత గొప్పతనం అనేది మనకు అర్థమవుతుంది. ఆ 10 ఏళ్ళు పరిపాలన చేసిన వ్యక్తిని ఇవాళ మొత్తం తలుచుకొని వారు లేరు ఊర్లలో. కేసీఆర్ అయితే మంచిగుండు, కేసీఆర్ అయితే మంచిగుండు ఇవాళ ప్రతి నోళ్లలో వస్తుందంటే కేసీఆర్ గారు గొప్పతనం వింటుంటే మనకు కూడా చాలా సంతోషం. తప్పనిసరిగా మన మండలం నుంచి అత్యధిక మెజార్టీతోటి, అంటే ఎక్కువ మందిని తీసుకుపోయే విధంగా చేయాలి. దానికి ఇప్పటి నుంచే గ్రామాల యువల గ్రామాల వాళ్ళు తిరిగి కార్యకర్తలను మన ప్రతి విలేజ్లో కూడా కార్యకర్తలు చాలా మంది ఉన్నాం. ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు మనం చూసుకుంటే ఇప్పటికి కూడా వాళ్ళ చారణవంతు కూడా లేదు. మన కార్యకర్తలలో కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పటికి కూడా చారణవంతు వాళ్ళు లేరు. మనకు స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి. స్థానిక సంస్థల ఎలక్షన్లలో కూడా ఇక్కడున్న మనందరమే మన పార్టీ గెలుస్తుంది. ఎట్టి పరిస్థితులు మన పార్టీ గెలుస్తుంది. ఇప్పటి నుంచి కూడా మన దాంట్లో మనమే అనుకోవాలి. మన దాంట్లో మనమే పోటీ కాకుండా ఇతర పార్టీలకు పోటీగా మనం ధీటుగా నిలబడ్డట్టుంటే మండలంలో ప్రతి గ్రామంలో కూడా ఎంపీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ తప్పకుండా మన పార్టీ గెలుస్తుంది. ప్రజలు కూడా మనల్ని ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు. మళ్ళా కాంగ్రెస్ సత్తా ఇంకా వాళ్ళకి ఓటేసుడు అనేది వాళ్ళ మొహం మీదనే చెప్తా ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా మనం సక్సెస్ చేసుకోవాలి. ఏప్రిల్ 27 మీటింగ్ కోసం ఇలా మనం అందరం ఇక్కడ కలుసుకున్నాం. అందరికీ తెలుసు అనేక సమావేశాలు పార్టీ పుట్టినప్పటి నుంచి అనేక సమావేశాలు వరంగల్ కావచ్చు, కొంగరకలాన్ కావచ్చు, నల్గొండ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, జగిత్యాల కావచ్చు, కరీంనగర్ కావచ్చు, అనేక సభలకు, సిద్దిపేట కావచ్చు సభలకు, సమావేశాలకు పోయిన నేపథ్యం, ఆర్గనైజ్ చేసిన నేపథ్యం, మనమందరినీ కలిసి విజయవంతం చేసిన నేపథ్యం మనకున్నది. సక్సెస్ చేసుకున్నాం. ఇప్పుడు కూడా ఇదొక ప్రత్యేకమైన సమావేశం. పార్టీ పుట్టి పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి రజతోత్సవ వేడుకలు, సిల్వర్ జూబ్లీ వేడుకలు చేసుకుంటున్నాం. కాబట్టి మరి మనం కూడా సపోజ్ ఒక పుట్టినరోజు అనుకోండి, 20 సంవత్సరాలకు స్పెషల్గా చేసుకుంటాం. 50 సంవత్సరాలు అంటే అరే హాఫ్ సెంచరీ అవుతుంది కాబట్టి కొంత గ్రేట్
అట్లాగే పెళ్లి రోజులు కూడా ప్రతి సంవత్సరం ఏదో విషయం చెప్పుకుంటాం అంతే కదా. 25 సంవత్సరాలు అయితే కొంచెం సిల్వర్ జూబ్లీ అని చెప్పేసి అన్నదమ్ములు బావబావమదులు ఉంటే మంచిగా జోరుదారు చేస్తారు కదా. అట్లాంటి కార్యక్రమాలు అయితే ఇప్పుడు కూడా మన పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు అవుతుంది కాబట్టి మనందరికీ కూడా ఉద్యమ పార్టీ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ, ఆ సాధించిన రాష్ట్రంలో పార్టీలో మనం భాగస్వాములం కాబట్టి దీన్ని కూడా గొప్పగా విజయవంతం చేసుకోవడానికి అందరం ముందుకు పోదాం. మిగతా మిత్రులందరూ మాట్లాడినారు, నేను మీటింగ్ పాయింట్స్ చెప్తా. టు ద పాయింట్, ముస్తాబాద్ మండలానికి 2000 మంది మనం పోవడానికి టార్గెట్గా పెట్టుకున్నాం. ఇంతకుముందు గోపన్న చెప్పినట్టు, చిరత చెప్పినట్టు ఈ వృద్ధులు వయోవృద్ధులను ఎందుకు వద్దంటే పెద్దసారే అన్నారు కేసీఆర్ గారు. ఎందుకంటే ఎండ అప్పటికి ఇదేంటి వాతావరణ దాని రిపోర్ట్ను బట్టి 40-43 దాటే పరిస్థితి ఉన్నది. ఇంకా వరంగల్ దగ్గర కాబట్టి 45 కూడా చేరుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వయోవృద్ధులు వద్దు, తట్టుకోలేరు. ఏమన్నా అయితే మనమే బాధపడాల్సి వస్తుంది, ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చెప్పేసి వద్దన్నారు. నెంబర్ 2, మహిళలు కూడా మన కార్యకర్తలు, మన నాయకురాలు, మహిళలు కూడా మన కార్యకర్తలు, మన నాయకురాళ్ళు, మాజీ ప్రజాప్రతినిధులు మన పార్టీలో భాగస్వాములై ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసే నాయకురాళ్లను, కార్యకర్తలను అంటే కొంత పార్టీ లైన్లో పనిచేసే నాయకురాళ్ళని తీసుకుపోదాం. ఇక మిగతా సాధారణ మహిళలు అంటే వాళ్ళతో కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి, వ్యవసాయ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అట్లా కూడా కొంత వాళ్ళ పట్ల మనం కఠినంగా తప్పకుండా ఒక బస్ అంతా 50 మందితో పోతే 25 మంది మహిళలు, 25 మంది పురుషులు పోవాలి అనే లెక్కన కాకుండా వాళ్ళు కొద్దిగా మినహాయించి ఇట్లా ఎక్కువ యువత పురుషులను తల్లి వెళ్ళే ఆలోచన చేయాలని చెప్పేసి పార్టీ నిర్దేశించింది. దానికి కారణం కూడా ఎండవేడులను, అట్లాగే కార్యక్రమాలు ఉంటాయి, వ్యవసాయ కార్యక్రమాలు ఉంటాయి గ్రామాల్లో, రూరల్లో అనేది ఒకటి. ఈ 2 పోతే మనం ఈ 2000 మందికి గాను తప్పకుండా ఇంతకుముందు శరతన్ అన్నాడు, బస్సులు సకాలంలో వచ్చేటట్టు చూస్తాం. 100% చూస్తాం. ఒక ఫార్మాట్ కూడా ఇచ్చిండ్రు, ఇలా ఫార్మాట్ ప్రకారం పంపిస్తున్నాం. ఇంతకుముందు ఏంటంటే ఒక 3 రోజుల ముందు ఈ బస్సులు ఏ డిపో బస్సు వస్తుంది, ఏ ట్రావెల్స్ బస్సు వస్తుంది, ఎక్కడి నుంచి బస్సు వస్తుంది అనేది 3 రోజుల ముందు తెలుస్తుండే. కానీ ఇప్పుడు మనం ఆల్రెడీ 10 రోజుల ముంగటనే బస్సుల నెంబర్లు అన్నీ వచ్చేసినాయి, ఒక ఫార్మాట్ ఇచ్చేసినాం. ఏ ఊరికి ఏ నెంబర్ బస్ అనేది ఇవాళ సాయంత్రం వరకు వస్తే రేపే ఇచ్చేస్తాం మేము. తంగళ్లపల్లి మండల కేంద్రంలోని రేషన్ దుకాణాన్ని జిల్లా అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ఆకస్మిక తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్ ను పరిశీలించారు. మండల కేంద్రంలోని రేషన్ దుకాణాన్ని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ఆకస్మిక తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు పంపిణీ చేసిన సన్న బియ్యం నిరుపేద కుటుంబాలకు అందేలా రేషన్ డీలర్ చూడాలని తెలిపారు. ధనికులే సన్నపు బియ్యం తింటున్నారని, అదేవిధంగా పేదలకు కూడా సన్న బియ్యాన్ని అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని, ఈ బియ్యాన్ని సక్రమంగా లబ్ధిదారులు పొందాలని సూచించారు. అలాగే ఇప్పటి వరకు పంపిణీ చేసిన బియ్యంపై ఆరా తీశారు. తంగలపల్లిలో షాప్ నెంబర్ 0024 షాప్ సందర్శించడం జరిగింది. అయితే ఇక్కడ 9004 ఏం పేరు డీలర్ పేరు ఉమా ఇక్కడికి షాప్ సప్లై చేయడం జరిగింది. అయితే గవర్నమెంట్ మనకి ఈ నెల నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తుంది కాబట్టి కార్డు హోల్డర్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశారా లేదా అనే విషయం మీద మేము పరిస్థితికి వచ్చాము. ఆల్రెడీ దాదాపుగా చాలామంది కార్డు హోల్డర్స్ అందరూ ఈ సన్న బియ్యం తీసుకొని జరిగింది. నేను కార్డు హోల్డర్స్ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, గవర్నమెంట్ ఎవరైతే ధనికులే సన్న బియ్యం తింటున్నారు, పేదవాళ్ళు ఆ సన్న బియ్యం తినట్లేదని చెప్పేసి ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి సన్న బియ్యం అందాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ సన్న బియ్యాన్ని సప్లై చేయడం జరిగింది. కార్డు హోల్డర్స్ అందరూ మీకు వచ్చే మీ రేషన్ కార్డు మీద ప్రతి మనిషికి 6 కిలోల చొప్పున ఆ సన్న బియ్యం ఇస్తున్నారు కాబట్టి ఆ సన్న బియ్యాన్ని తీసుకొని మీరు ఇంట్లో వాడుకోవడం జరగాలి. గతంలో దొడ్డు బియ్యం చాలామంది తినక అమ్ముకునే వాళ్ళు, అట్లాంటి పరిస్థితి రాకుండా ప్రతి ఒక్కరూ ఎవరైతే ధనికులు సన్న బియ్యం తింటున్నారో మీరు కూడా సన్న బియ్యంతో పాటు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ మిస్యూజ్ చేయకుండా ఈ రేషన్ బియ్యం తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యే ఫోటో ఎందుకు పెట్టలేదని అడిగినందుకు బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నాయకులు దాడికి దిగిన సంఘటన గంభీరావుపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. గంభీరావుపేట వడ్ల కొనుగోలు కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే ఫోటోను అధికారులు పెట్టకపోవడంతో టీఆర్ఎస్ నాయకులు నిలదీశారు. దీంతో ఒక్కసారిగా మండల కాంగ్రెస్ నాయకులు దాడికి దిగారు. చిన్న గొడవ కాస్త మాట పెరిగి కొట్టుకునే స్థాయికి దారితీసింది. రైతుల నుండి కొనుగోలు చేసే ధాన్యాన్ని ఎక్కువ తూకం వేయడంతో టీఆర్ఎస్ నాయకులు నిలదీశారు. గంభీరావుపేట ఎస్ఐ ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాల్ని వేరు చేసి బీఆర్ఎస్ నాయకులు స్టేషన్ కు తరలించారు.
బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు వెంకట్ యాదవ్, సీనియర్ నాయకుడు గోగులింగం యాదవ్ ను స్టేషన్ కి తరలించారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య గంభీరావుపేట పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ నాయకులపై ఫిర్యాదు అనంతరం పోలీస్ స్టేషన్ ముందు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులు, రైతుల పట్ల వివక్ష చూపుతుందని, దౌర్జన్యపూరిత వాతావరణం ముఖ్యమంత్రి నుండి కింది స్థాయి కార్యకర్తల వరకు కొనసాగుతుందని తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలు గూండాల్లాగా వ్యవహరిస్తున్నారన్నారు. సిరిసిల్ల నియోజకవర్గ శాసనసభ్యులు కేటీఆర్ ప్రోటోకాల్ విషయంలో వివక్ష చూపడం, మొన్న సిరిసిల్లలో జరిగిన టెక్స్టైల్ పార్క్ ప్రారంభోత్సవంలో కూడా ప్రోటోకాల్ పాటించలేదన్నారు. అధికారులు కూడా కాంగ్రెస్ నాయకుల్లాగా వ్యవహరిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ నాయకులపై దాడి చేయడానికి ఖండిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ నాయకులు కూడా పోలీస్ స్టేషన్ లో బీఆర్ఎస్ నాయకులపై ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్క రోజు కూడా మేము ఏమీ అనలేదని అన్నారు. మేము చేసే అభివృద్ధి కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు వచ్చి ఫ్లెక్సీలో ఫోటో లేదని కావాలంటూ రెచ్చగొట్టే విధంగా ముగ్గురు నాయకులు గోగులింగం యాదవ్, పాపగారి వెంకటస్వామి గౌడ్, వెంకట్ యాదవ్ వ్యవహరించారని అన్నారు. ఇకనైనా ఇలాంటి కార్యక్రమాలు మానుకోవాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ చైర్మన్ దిగ్విజయ తిరుపతి, బీసీ అధికార ప్రతినిధి హనుమాన్లు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండి హమీద్ తదితరులు ఉన్నారు. ప్రజాపాలనను అమలు చేస్తామని చెప్పేసి ఈరోజు విద్యార్థుల పట్ల, రైతుల పట్ల ఎక్కడ చూసినా కానీ వివక్ష, ఒక దౌర్జన్యపూరిత వాతావరణం కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తూ ఉన్నది. ఈ దౌర్జన్యపూరిత వాతావరణం ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే వార్డు స్థాయిలో, గ్రామ స్థాయిలో ఉండే కాంగ్రెస్ నాయకులు కూడా గుండాల్లాగా వ్యవహరిస్తూ ఉన్నారు. విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన రాష్ట్రాన్ని ఈ దేశంలోనే ప్రగతి పథంలో ఒక గొప్ప రాష్ట్రంగా, అభివృద్ధి పథంలో అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారిని కానీ, అట్లాగే రాష్ట్ర మంత్రివర్యులు మాకు ఇట్లాంటి మంత్రి ఉంటే గొప్పగా అభివృద్ధి చేసుకునే వాళ్ళమని వివిధ రాష్ట్రాలు వేన్నోళ్ళ పొగిడిన కేటీ రామారావు గారిని ఇక్కడ అభివృద్ధి చేసి అన్ని రంగాల్లో ప్రజలకు సంక్షేమ పథకాలను అందించిన మంత్రి గారిని కూడా ప్రోటోకాల్లో వివక్ష చూపడం ప్రభుత్వ దౌర్జన్యపూరిత తనానికి నిదర్శనం. మొన్న సిరిసిల్ల పెద్దూరులోని టెక్స్టైల్ పార్కుల, మన అపెరల్ పార్కులో ఆ గోదాములన్నీ కూడా వర్కర్ టు ఓనర్ షెడ్లు, అట్లాగే సిరిసిల్లాలోని నేత కార్మికులు కావచ్చు, చుట్టుపక్కల వ్యవసాయేతర కార్మికులందరూ కూడా బ్రతకడానికి వర్క్ షెడ్లను, అట్లాగే రెడీమేడ్ వస్త్రాలు తయారు చేయడానికి వివిధ పరిశ్రమల కోసం వేల కోట్ల రూపాయలు కేటాయించి ఆనాడు కేటీ రామారావు గారు స్థలాన్ని కేటాయించి నిర్మింపజేయడం జరిగింది. వాటి నిర్మాణానికి సంబంధించిన ఇనాగ్రేషన్ ప్రోగ్రాం, దాని ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా ప్రోటోకాల్ పాటించకుండా ఈరోజు గౌరవ మాజీ మంత్రి గారిని, స్థానిక శాసనసభ్యుని, ఇతర కేంద్ర మంత్రిని కూడా అవమానించడం జరిగింది. ఆ రోజే జిల్లా కలెక్టర్ గారికి ప్రభుత్వ విప్కు అల్టిమేటం ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో ఇట్లా కొనసాగితే తప్పకుండా మేము కూడా పార్టీ పక్షాన చూస్తూ ఊకోం. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వాళ్ళం, ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథాన నిలిపిన వాళ్ళం. మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ నాయకులు, అధికారులు కూడా కాంగ్రెస్ నాయకుల్లాగా మెదులుతూ ఉన్నారు. ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఒక ప్రోటోకాల్, ఒక పద్ధతి పాటించకుండా ప్రభుత్వ అధికారిగా కాకుండా కాంగ్రెస్ కార్యకర్తగా ఇలా ఈ పాలనా వ్యవహారాలు మన సిరిసిల్ల జిల్లాలో చేస్తూ ఉన్నాడు. వీటన్నిటి కూడా నిరసన తెలియజేస్తూ తప్పకుండా ఈ కాంగ్రెస్ గుండాలు ఇలా గంభీరావుపేట మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రానికి సంబంధించి ప్రోటోకాల్ పాటించకుండా ప్రశ్నిస్తే ఎదురు తిరిగి దౌర్జన్యం చేసిన దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. భారత రాష్ట్ర పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆనాడు ఉమ్మడి సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర వాళ్ళను, అట్లాగే అనేక ఉద్యమాల్లో పాల్గొని ఇలా ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళను మెడలు వంచి పారదోలిన నేపథ్యం ఉన్నది బీఆర్ఎస్ పార్టీ నాయకులకు. తస్మాత్ హెచ్చరిస్తూ ఉన్నాం కాంగ్రెస్ నాయకులను, మీ వైఖరి ఇలాగే ఉంటే తప్పకుండా ప్రతిఘటన ఉంటుంది, దాడికి ప్రతిదాడి ఉంటుంది, చర్యకు ప్రతిచర్య ఉంటుంది. మీరు మంచిగా, మీరు మర్యాదపూర్వకంగా, సాంప్రదాయపూర్వకంగా, ప్రోటోకాల్ పద్ధతి ప్రకారంగా వ్యవహరిస్తే తప్పకుండా మేము సుహృద్భావంగా వ్యవహరిస్తాం. మీరు కాదు పోదు దౌర్జన్యం చేస్తామనంటే ఇక్కడ చూసుకుంటా ఎవడు ఊకోడు. బరాబర్ చర్యకు ప్రతిచర్య తప్పదని చెప్పేసి కాంగ్రెస్ నాయకులకు హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు ఏ విధంగా
బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ వేరే పార్టీకు ఏ విధంగా ఓటేస్తారో మీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆ పార్టీ నాయకత్వం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. కేవలం బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ బీఆర్ఎస్ పార్టీ నీళ్లు తాగుతూ వేరే పార్టీలకు తొత్తులుగా మారేటువంటి పనిచేసేటువంటి ఈ నాయకత్వం కావాలని ఒక విచ్ఛిన్నం చేయడానికి, ఒక చెడు వాతావరణం సృష్టించడానికి చర్య చేసిరు తప్ప ఇది బీఆర్ఎస్ పార్టీకి లాభం చేయడానికి ఏమాత్రం సరిపోదు. ఈ సందర్భంగా కేటీఆర్ గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇటువంటి నాయకులను మీరు ఒక్కసారి ఏ విధంగా పనితీరు వీళ్ళది ఉందో ఒక్కసారి ఆలోచన చేయాలని చేస్తున్నాను. అదేవిధంగా ఇటువంటి చర్యలకు పాల్పడుతుంటే రానున్నటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ సైనికులకు అందరికీ నేను ఈరోజు పిలుపునిస్తున్నాను. ఏ నాయకుని మీద ఈగా వాలినా ఖచ్చితంగా మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఆదిశీన ఆధ్వర్యంలో ఏ ఒక్క నాయకుని కాంగ్రెస్ పార్టీకి నాయకుని మీద ఈగా వాలినా ఖచ్చితంగా కాపాడుకునే బాధ్యత మండల అధ్యక్షుడిగా హమీదు, అదేవిధంగా మా జిల్లా నాయకులు అయినటువంటి మా తిరుపతి అన్న తీసుకుంటారు, హనుమాన్ అన్న తీసుకుంటారు, మా తిరుపతి రెడ్డి ఇంకా మన చంద్రన్న ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ నాయకులపైన ఈగా వాలినా ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తాను నా కొడుకులారా. ఈరోజు గంభీరావుపేట మండలంలో ఐకేపీ సెంటర్లను, వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏఎంసీ చైర్పర్సన్ సోదరి విజయ తిరుపతి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా అధికారులు, కాంగ్రెస్ నాయకులు, మండల శాఖ అధ్యక్షులు, ఏఎంసీ డైరెక్టర్లు, ట్యాక్స్ డైరెక్టర్లు అందరం కలిసి ఈ కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్న క్రమంలో గంభీరావుపేటకు సంబంధించిన ఐకేపీ సెంటర్ వద్ద అంతకుముందే 4-5 ఊళ్ళు ప్రారంభించుకొని వచ్చినాం. ఎక్కడ ఏది కూడా ఆటంకం కలగలేదు. అక్కడికి వచ్చిన తర్వాత కొందరు బీఆర్ఎస్ నాయకులు ఒక కుట్రపూరితంగా అక్కడ గొడవ క్రియేట్ చేయాలన్న దాని మీద అక్కడికి వచ్చి అక్కడ ఏదో ఫ్లెక్సీలా ఈ ఫోటో లేదు ఆ ఫోటో లేదని ఏదో క్రియేట్ చేసుకుంటూ అక్కడ గొడవ క్రియేట్ చేసారు. ఆ క్రమంలో మేము ఏమైనా ఉంటే అధికారులు చూసుకుంటున్న సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ వాళ్ళు జీర్ణించుకుంటలేరు. ఈ ప్రభుత్వము మహిళలకు ఐకేపీ కొనుగోలు కేంద్రాలను అప్పచెప్పడము, వాళ్ళను ఆ గ్రూపులను, ఆ మహిళలను ఒక శక్తివంతులను తయారు చేసే ఆలోచన ఈ ప్రభుత్వం జీర్ణించుకోలేక ఇటువంటి పనులు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ అనేది అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు ఈ మహిళలకు, అదేవిధంగా నిరుద్యోగులకు అనేకమైన కార్యకలాపాలు, పథకాలు తీసుకొస్తుంది. కాబట్టి ఇవన్నీ జీర్ణించుకోలేక, కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను జీర్ణించుకోలేక వాళ్ళ ఉనికి పోయే పరిస్థితులు దాపురించింది. కాబట్టి వాళ్ళ ఉనికి పోయే పరిస్థితులు ఉన్నది. కాబట్టి ఉనికిని కాపాడుకునేందుకు ఈ 15 నెలల కనుమరుగైపోతుంది ఈ బీఆర్ఎస్ నాయకులు, ఈ బీఆర్ఎస్ పార్టీ. ఈ నాయకులు అందరూ కనుమరుగైపోతున్నారు. మా రేవంత్ రెడ్డి ఎప్పుడో బంగాళాఖాతం కలుపుతున్నాడు. ఆ బంగాళాఖాతంలో కలిపారు కాబట్టి ఇంకా ఏమో చేయాలి అనే దాని మీద వాళ్ళు చేస్తారు. కాబట్టి మళ్ళొక్క మారు వాళ్ళ ప్రవర్తన మార్చుకోవాలి. ఒకటి, ఆ ప్రభుత్వం మంచి చేస్తుంది కాబట్టి సపోర్ట్ చేయాలి, లేదంటే మాత్రం ఊరుకునే ముచ్చట్లే అని చెప్పి తెలియజేస్తూ మరొక మారు పోలీసు స్టేషన్లో మేము వాళ్ళపైన కూడా మేము ఫిర్యాదు చేసినాం. చట్టం తన పని తాను చేసుకోపోవాలి. రేపటి వరకు వాళ్ళ మీద, అందరి మీద విధులకు ఆటంకాలు కలిగించిన బీఆర్ఎస్ నాయకులపైన చట్టరీత్యా చర్య తీసుకోవాలని చెప్పి ఈ వేదిక ద్వారా పిలుపునిస్తూ మళ్ళొక్కసారి మీకు మరీ చెప్తున్నా, ఇదే చివరి వార్నింగ్. మీ ఉనికి కొరకు ప్రయత్నం చేస్తే మాత్రము మా కాంగ్రెస్ శ్రేణులందరూ మీకు రుచి చూపిస్తారు. ఇవాళనే రుచి చూపిస్తాం అనుకున్నాము, కానీ ఓపిక పట్టినాము. ఇంకా ముందు బాగుంటుంది ముసుర్ర పండుగ అని చెప్పి ఏప్రిల్ 20న వరంగల్లో జరిగే భారత రాష్ట్ర సమితి రజతోత్సవ సభను విజయవంతం చేయాలని సిరిసిల్ల పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జిందం చక్రపాణి పిలుపునిచ్చారు. ఈ రోజు సిరిసిల్ల తెలంగాణ భవన్లో సిరిసిల్ల పట్టణ బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశం పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఈ నెల 20న వరంగల్లో జరిగే పార్టీ రజతోత్సవ వేడుకలను విజయవంతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. కార్యకర్తల తరలింపు, వాహనాల ఏర్పాట్లపై చర్చించారు. తదనంతరం రజతోత్సవ వేడుకలకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి మాట్లాడారు. భారత రాష్ట్ర సమితి ఆవిర్భవించి 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా వరంగల్లో ఈ నెల 20న జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సభలో పార్టీ అధినేత కేసీఆర్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారని అన్నారు. గత 10 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించి రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ జెండా ఎగిరవేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జిందం కళ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గూడూరు ప్రవీణ్, పట్టణ ప్రధాన కార్యదర్శి మ్యాణ రవి, పట్టణ మహిళా అధ్యక్షురాలు బత్తుల వనజ, సబ్బాని హరీష్, అన్నారం శ్రీనివాస్, ఆకుల కృష్ణ, చీరల స్వాతి, లక్ష్మి, సత్తార్ తదితరులు పాల్గొన్నారు.
వరంగల్లో జరగబోయే రజతోత్సవ కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సూచనల మేరకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులం అందరం కలిసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క మాజీ కౌన్సిలర్లు, అనుబంధ సంఘాల అధ్యక్షులు మరియు పార్టీ ముఖ్య నాయకులు ఖచ్చితంగా మనము ఆ సభను విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా ఖచ్చితంగా మనం విజయవంతం చేసే దానిలో ముఖ్య పాత్ర పోషించి విజయవంతం చేద్దామని చెప్పి ఏకతాటిపైన ఈరోజు మన ప్రజాప్రతినిధులు కానీ, మన వార్డు అధ్యక్షులు కానీ, టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ పెద్ద ఎత్తున ఈ మీటింగ్కు రావడం జరిగింది. ఇదే మాదిరిగా సభను సుధా విజయవంతం చేసుకుందామని చెప్పి అందరి ఆలోచనలతోటి ఇవాళ పెద్ద ఎత్తున మనం పోవాలి, విజయవంతం చేయాలని చెప్పి మా టీఆర్ఎస్ పార్టీ అన్నందుకు మా పార్టీ పక్షాన, ఇతర పక్షాన ఇదే స్ఫూర్తితోటి రేపు సభను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా ముఖ్యంగా సిరిసిల్ల పట్టణంలో అభివృద్ధి 20 సంవత్సరాలు నోచుకోలేదు మన సిరిసిల్ల. అటువంటిది కేటీఆర్ గారు 10 సంవత్సరాలలోనే రూపురేఖలు మార్చిన గొప్ప వ్యక్తి. ఖచ్చితంగా ప్రతి వార్డు నుంచి దాదాపు 100 మంది తగ్గకుండా వస్తామని చెప్పి మా ముఖ్య నాయకులు చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతి ముఖ్య నాయకులందరినీ సమకూర్చుకుంటూ ఆ సభను విజయవంతం చేసిన తర్వాత అక్కడ సభలో పెద్దలు కేసీఆర్ గారు చెప్పిన విధానంగా వార్డు వేదిగా చెప్పి రానున్న రోజుల్లో మా సిరిసిల్ల పట్టణంలో కావచ్చు, రానున్న ఎలక్షన్లో జెండా ఎగరేసేది పక్కా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం సహకరించిన పెద్దలందరికీ మరియు వచ్చిన ప్రతినిధులకు మరి ముఖ్యంగా ఈ సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 27వ తారీఖున వరంగల్ పట్టణం లోపల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలో అడుగుపెట్టిన శుభ సందర్భంగా వరంగల్ పట్టణంలో భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. అట్టి కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ సింపథైజర్లు, అదేవిధంగా కార్మికులు, రైతులు అన్ని పక్షాల నుంచి ఇట్టి కార్యక్రమానికి, ఇట్టి బహిరంగ సభకు వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాము. ఇప్పటికే మాకు పార్టీకి సమాచారం ఉంది. రైతుల పక్షాల నుంచి కానీ, కార్మికుల పక్షాల నుంచి కానీ, తెలంగాణ రాష్ట్రం నలుమూల నుంచి భారీ ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా తల్లి రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మాకు సమాచారం ఉంది. కావున ఇట్టి కార్యక్రమాన్ని భారీ ఎత్తున విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుతా ఉన్నాను. గంభీరావుపేట మండల కేంద్రంలో గురువారం రోజున మహిళా సొసైటీల ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏఎంసీ చైర్మన్ కొమ్మిరిశెట్టి విజయ తిరుపతి, వైస్ చైర్మన్ పాత్రు అంజురెడ్డి, ఎంఆర్ఓ మారుతిరెడ్డి ప్రారంభించారు. గంభీరావుపేట మండలంలోని వివిధ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడారు. రైతులు కష్టపడి పండించిన ధాన్యానికి మద్దతు అందించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నామని ఏఎంసీ ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు బుధవారం ప్రారంభించామని తెలిపారు. రైతులు పండించిన ధాన్యాన్ని సమీపంలోని కొనుగోలు కేంద్రాలకు తరలించాలని సూచించారు. సరైన తేమ శాతంతో ధాన్యాన్ని నిర్వాహకులు సేకరిస్తారని వివరించారు. కొనుగోలు వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో చేయాలని, డబ్బులు వారి బ్యాంకు ఖాతాలో జమ అయ్యేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ బీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హనుమన్లు, వైస్ చైర్మన్ రాజిరెడ్డి, ప్రాథమిక వ్యవసాయ డైరెక్టర్ మల్యాల రాజ్వీర్, అంజిరెడ్డి, వెంకట్, అక్కపల్లి బాలయ్య తదితరులు ఉన్నారు. అలాగే మన రైతులందరూ వాటిని సద్వినియోగం చేసుకొని మంచిగా దాంట్లో చెత్త, పొల్లు మరియు బెడ్డ లేకుండా మంచిగా వేరు చేసి కరెక్ట్ రేటు తీసుకోవాలి. మన ఐకేపీ సెంటర్లనే కొనుగోలు చేయాలి. దళారులను మోసపోతూ మిల్లులకు అమ్మొద్దు. మన ఇప్పుడు ఈ ప్రభుత్వం అందరూ మహిళలు ముందుండాలని అన్ని ఐకేపీ సెంటర్లే చేసింది. ఇంతకుముందు సొసైటీ ఉండే, వాటిని తీసేసి మహిళల కోసం మహిళలు ముందుండాలని ప్రభుత్వం ముందు చూపుతూ మనకు ఐకేపీ సెంటర్లు పెట్టడం జరిగింది. అలాంటి మహిళలు ఉన్న దగ్గరికి కొంతమంది వచ్చి బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ అనాలోచితమైన ఆలోచనలతోని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, మహిళలను నోటికొచ్చినట్టు మాట్లాడడం, వాళ్ళు బ్యానర్లు చింపడం అలాంటివి చేశారు. ఎందుకంటే ప్రభుత్వం ఏమో మహిళలు ముందుండాలి, మహిళలను గౌరవించాలి, మహిళలు అంటే తల్లితో సమానము ఇవన్నీ చెప్తారు. మరి వీళ్ళు కూడా 10 ఏళ్ళు పాలన చేసిండ్రు కదా, వాళ్ళకి ఆ మాత్రం తెలియదా? వాళ్ళు ఇన్ని సంవత్సరాల పాలనలో మరి ఆడవాళ్ళ గురించి ఏం నేర్చుకున్నారో మాకైతే తెలియదు. మహిళలు ఉన్నారని తెలియకుండా అసభ్యకరంగా మాట్లాడడం ఇట్లాంటివి చేసిండ్రు. వాళ్ళు కొంచెం మారి
వాళ్ళ పరిధిలో వాళ్ళు ఉండాలని కోరుకుంటూ ఈరోజు మన ఇందిరా క్రాంతి పథకం కింద ఐకేపీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఐకేపీ సెంటర్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన గంభీరావుపేట మండల అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గారికి మరియు వైస్ చైర్మన్ మరియు వారి యొక్క డైరెక్టర్లు అందరికీ మరియు అదేవిధంగా నర్మాల గ్రామ మాజీ ప్రజాప్రతినిధులకు మరియు గంభీరావుపేట మండల ప్రజాప్రతినిధులకు మరియు ఐకేపీ సెంటర్ ఇన్ఛార్జీలకు మరియు పత్రికా విలేకరులందరికీ నా యొక్క నమస్కారాలు. మన ప్రభుత్వం రైతులు 6 గాల పండించిన పంటను మద్దతు ధరకు అమ్ముకోవాలనే ఉద్దేశంతో మన ఈ ఐకేపీ సెంటర్లను ప్రారంభించడం జరిగింది. కాబట్టి రైతులందరూ కూడా దళారులను నమ్మి తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోవద్దనే ఉద్దేశంతోనే ఈ ఐకేపీ సెంటర్లను ప్రారంభించింది. కాబట్టి మన మండలంలోని అన్ని గ్రామాల రైతులు కూడా మన ఐకేపీ సెంటర్లలో వారి యొక్క ధాన్యాన్ని తీసుకువచ్చి ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధర అయినటువంటి ఏ గ్రేడ్ రకానికి 2320 రూపాయలు, అదేవిధంగా బి గ్రేడ్కు 2300, అదేవిధంగా సన్న రకాలకు కూడా మనం 500 రూపాయలు బోనస్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా రైతులు సన్న రకాలు పండించినచో వారు ముందుగానే మన సెంటర్ ఇన్ఛార్జీలకు తెలియజేసి వారి యొక్క ధాన్యాన్ని పేరును రాయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా రైతులు కూడా వాళ్ళు ఎవరైతే రైతులు సెంటర్కు తీసుకొచ్చారో వాళ్ళ రైతులు కూడా అటు ధాన్యాన్ని ముందు రిజిస్టర్లో నమోదు చేసుకోవాలి. ఎందుకంటే ఎవరు ముందు రాయించుకుంటే వాళ్ళదే ఆ సీరియల్ క్రమంగానే మనం సెంటర్లో వారి యొక్క ధాన్యాన్ని జోకడం జరుగుతుంది. కాబట్టి రైతులు కూడా మనము ప్రభుత్వం ప్రకటించినటువంటి నాణ్యత ప్రమాణాల క్రమంగా వారి యొక్క ధాన్యాన్ని తీసుకొచ్చినచో మాత్రమే ఈ యొక్క ధరలు ఇవ్వబడతాయి. కాబట్టి రైతులు కూడా పొల్లు లేకుండా, మట్టి లేకుండా, తాళ్ళు లేకుండా, తేమ శాతం 17% వచ్చే విధంగా వారి యొక్క ధాన్యాన్ని మంచి నాణ్యత ధాన్యాన్ని తీసుకొచ్చి మన ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధరను పొందాలని కోరుకుంటున్నాను. భక్తులకు ఇబ్బందులు కలగకుండా వేములవాడ ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య అన్నారు. గురువారం వేములవాడలో పర్యటించిన దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య, ప్రభుత్వ పాది శ్రీనివాస్, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారిని ఆలయ అర్చకులు ఆశీర్వదించగా ఈవో వినోద్ తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం పాత్రికేయులతో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ దేవాలయ ఆలయ అభివృద్ధి కోసం 38 కోట్లు ప్రకటించారని అన్నారు. అగమన్ శాస్త్రం వాస్తు అంశాలను దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఆలయం పునర్నిర్మాణం చేపట్టాలని కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాది శ్రీనివాస్ మాట్లాడుతూ దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తీర్ణం అభివృద్ధి కోసం ప్రభుత్వం 76 కోట్ల అన్నదాన సత్రానికి 35 కోట్లు మంజూరు చేసిందని అన్నారు. వేములవాడ దేవాలయ అభివృద్ధి పట్టణ అభివృద్ధి సమాంతరంగా జరగాలనే లక్ష్యంతో రోడ్డు వెడల్పు పనులకు 47 కోట్ల నిధులు మంజూరు చేసిందని అన్నారు. అన్నదాన సత్రం నిర్మాణ పనులకు టెండర్ పూర్తి చేశామని అన్నారు. శృంగేరి పీఠాధిపతుల అనుమతి ఆశీర్వాదం తీసుకుని ఆలయ అభివృద్ధి పనులు చేపడుతున్నామని అన్నారు. రాబోయే నెలలో రోడ్డు వెడల్పు పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆలయ పునర్నిర్మాణ సందర్భంగా స్వామివారికి జరిగే పూజలు ఎక్కడ ఆటంకం కలగదని, ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. స్వామి దర్శనం కోసం వచ్చే భక్తుల ఇబ్బందులు తొలగించేందుకు, భక్తులకు స్వామి దర్శనం వేగంగా కల్పించేందుకు మెరుగైన వసతులు కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ సమావేశంలో స్థపతి వల్లి నాయకం, ఆర్కిటెక్ట్ సత్యనారాయణ, ఈవో వినోద్, ఈ రాజేష్, డి రఘునందన్, ఆర్ఎన్బిసిఈ బిల్డింగ్స్ రాజేశ్వర్ రెడ్డి, ఆర్ఎన్బిసిఈ ఎలక్ట్రికల్ లింగారెడ్డి, ఆర్ఎన్బిఎస్ఈ లక్ష్మణ్, జిల్లా ఈ వెంకటరమణయ్య, ప్రధాన అర్చకులు ఉమేష్ శర్మ, ఉప ప్రధాన అర్చకులు నమ్మిలికొండ రాజేశ్వర శర్మ, శరత్ శర్మ తదితరులు పాల్గొన్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజస్వామి ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న దరిమిలా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, దేవాదాయ శాఖ మార్చులు మేడం సురేఖ గారు, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రులు పెద్దలు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు సుమారు వేముల ఆలయ విస్తీర్ణానికి 76 కోట్ల పైచిలుకు నిధులు మంజూరు కావింపజేసి, అన్న సత్రానికి 35 కోట్లు వాంపజేసి, వేనాడు దేవాలయ అభివృద్ధితో పాటు పట్టణ అభివృద్ధి కూడా చేయాలి. 2 కళ్ళలాగా అటు పట్టణాభివృద్ధి, దేవాలయ అభివృద్ధి అని చెప్పే క్రమంలో 47 కోట్లతో రోడ్డు వెడల్పు కార్యక్రమం సంబంధించి నిధులు మంజూరు చేయడంతో పాటు 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో 50 కోట్లను, 25-26 బడ్జెట్లో ఒక 100 కోట్ల రూపాయలను కూడా
పెట్టుకొని బడ్జెట్లో ముందుకు పోయే క్రమంలో ఇప్పటికే అన్న సత్రానికి 35 కోట్లకు సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తయింది. ఈరోజు ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి మేడం శైలజారామయ్యర్ గారు, అదేవిధంగా కమిషనర్ గారు, అదేవిధంగా వీటిని వైస్ చైర్మన్గా ప్రస్తుతం జిల్లా కలెక్టర్ ఉన్నటువంటి వారు, స్థపతి, అదేవిధంగా ఆర్కిటెక్ట్ విభాగము, R&Bకి సంబంధించినటువంటి బృందము, ఆగమ శాస్త్రానికి సంబంధించినటువంటి నిపుణుల బృందము, వేరే దేవాలయానికి సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా బ్రాహ్మణోత్తములు, ఇంతకుముందు అనువంశిక వర్చకులకు సంబంధించిన వారి యొక్క అందరి సూచనలు తీసుకొని ముందుకు పోయే క్రమంలో క్షేత్రస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పర్యటన జరిపి ఏ విధంగా ముందుకు పోతున్నామని చెప్పని నమూనాలు మ్యాప్ల ద్వారా కూడా చూసి క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇప్పటికే బహుశా నవంబర్ 21 తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు 8 మంది మంత్రులు వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేసిపోయిన సందర్భంలో, అంతకంటే ముందు ఆ మధ్యలో కూడా వేముల రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకొని పోయే క్రమంలో అనుబంధంగా అంటే శృంగేరి పీఠానికి ఈ వేముల రాజన్న ఆలయంలో ఏ మార్పులు చేసినా వారి అనుమతి తప్పనిసరి కాబట్టి శ్రీ 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 విధుశేఖర భారతి గారిని, శ్రీ శ్రీ భారతీనంద తీర్థస్వామి పెద్ద స్వామి గారు కూడా స్వయంగా నేను ఉన్నటువంటి అధికారులందరూ కూడా వెళ్ళి వేరే దేవాలకు సంబంధించినటువంటి పూజారులందరూ కూడా వెళ్ళి 2 మార్లు వారికి చెప్పి వారి అనుమతి తీసుకొని ముందుకు పోయే క్రమంలో మూడోసారి ముఖ్యమంత్రి గారు వచ్చే సమయంలో కూడా విజయవాడలో ఉంటే ప్రత్యేకంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, అదేవిధంగా కమిషనర్ కూడా వెళ్ళి మూడోసారి కూడా అనుమతి తీసుకొని కొన్నిటికి వారి శ్రీముఖం కూడా ఇచ్చిన క్రమంలో మరింత విస్తృతంగా ముందుకు పోయే క్రమంలో వారి అపాయింట్మెంట్ కూడా మళ్ళీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు తీసుకున్నారు. ఈ నెక్స్ట్ వారంలో వారు రమ్మని చెప్పిన క్రమంలో వెళ్ళి ఈ తుది నమూనాలను ఈరోజు క్షేత్రస్థాయిలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు VTD చైర్మన్ హోదాలో, ముఖ్యమంత్రి హోదాలో వారు చెప్పిన సూచనలు సలహాలు అమలు చేసే క్రమంలో మనకి పూర్తి స్థాయిలో చూడడం జరిగింది. ఈ టెండర్లు ప్రక్రియ పూర్తి కాబట్టి వచ్చే మాసం లేదంటే 15 రోజులు 40 రోజులు పనులు ప్రారంభమయ్యే క్రమంలో కూడా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండాలని చెప్పి భీమేశ్వర ఆలయంలో వచ్చేటువంటి భక్తులకు దర్శనానికి ఏర్పాటు చేసేలో భాగంగా భీమేశ్వర ఆలయాన్ని కూడా పరిశీలించడం జరిగింది. ఈ ఏదైతే వేములవాడ రాజరాజస్వామి ఆలయం పునర్నిర్మాణం జరిపేటువంటి సమయంలో స్వామివారికి ఏకాంతంగా సేవలు యథావిధంగా కొనసాగుతాయి. ఎక్కడ కూడా ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా కానీ పూజా విధానాలు కూడా ఎలాంటి మార్పు లేకుండా ప్రతినిత్యం స్వామివారికి జరిపేటువంటి పూజలు ఏకాంతంగా జరపబడతాయని చెప్పిన మాట కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ స్వామివారి యొక్క ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలకు అందే విధంగా అంటే వచ్చేటువంటి భక్తులు వేలాది మంది నుంచి లక్షలాది మందిగా భక్తులు తరలివచ్చి స్వామివారి ఆశీస్సులు పొందే క్రమంలో పడుతున్నటువంటి ఇబ్బందులు గమనించే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కృతనిశ్చయంతో ఆలయకి వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి సేవలు అందించాలని, త్వరితగతిన దర్శనం కల్పింపజేయాలని, త్వరితగతిన శీఘ్రంగా స్వామివారి దర్శన భాగ్యం కల్పించాలని. ఎందుకంటే కోరిన కోరికలు తీర్చుతండి కోడమెకు చెల్లిస్తా మీకు అని చెప్పనే ప్రీతి పాత్రమైనటువంటి అత్యంత విశ్వాసమైనటువంటి ఒక్క మొక్కు భారతదేశంలో ఏ దేవాలయం ఈ దేవాలయం ఉన్నటువంటి ఈ పెద్ద విశాలంగా చేయడము, వచ్చే భక్తులకు మెరుగైనటువంటి రీతిలో సౌలతులు కల్పించాలని చెప్పని ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. పునర్వైభవం తీసుకురావడానికి వేములవాడ దేవస్థానంతో మొదలుపెట్టిస్తున్నాము. ముఖ్యంగా ముఖ్యమంత్రి వర్యులు పోయిన సంవత్సరం సెప్టెంబర్ నెల వచ్చి ఇక్కడ 78 కోట్లు ఉన్నటువంటి గుడి రెస్టోరేషన్కి వారు శాంక్షన్ ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడానికి మన గౌరవ వేములవాడ శాసనసభ్యులు వారు ఈరోజు మాతో పాటు డిపార్ట్మెంట్తో పాటు డీటెయిల్డ్ మీటింగ్ కండక్ట్ చేసి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఆగమాల్ని తర్వాత వాస్తుని మనము మైండ్లో పెట్టుకొని చేస్తున్నటువంటి పునర్నిర్మాణం ఎక్కడ కూడా ఇబ్బంది కార్యక్రమం లేకుండా చేయాలనే ఒక ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము డిస్కషన్ చేసి మొదలు పెట్టబోతున్నాము. ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర 5వ మహాసభల్ని విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గుండెల్లి కళ్యాణ్ కుమార్, మల్లారపు ప్రశాంత్ అన్నారు. గురువారం రోజున జిల్లా కేంద్రంలో రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్స్ జిల్లా కమిటీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గుండెల్లి కళ్యాణ్ కుమార్, మల్లారపు ప్రశాంత్ మాట్లాడారు. రాష్ట్ర మహాసభలు ఈ నెల ఏప్రిల్ 25, 26, 27వ తేదీల్లో ఖమ్మం జిల్లా కేంద్రంలో జరుగుతున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంన్నర అవుతున్నా కూడా
విద్యారంగ సమస్యలే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పెండింగ్ లో ఉన్న దాదాపు 8,000 కోట్ల దాకా స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలకు సొంత భవనాలు లేకపోవడంతో విద్యార్థులు అద్దె భవనాల్లో ఉంటూ తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థులకు సరైన మౌలిక సదుపాయాలు లేక సతమతమవుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షులు జాలపల్లి మనోజ్ కుమార్, జిల్లా కమిటీ సభ్యులు సామల సాయి, భరత్, కడారి శివ, నాయకులు శ్రీధర్, రాబిన్సన్, సాయి, చరణ్, అక్షయ్ తదితరులు ఉన్నారు. ఈ నెల 25, 26, 27 తేదీలలో ఖమ్మంలో జరిగే ఎస్ఎఫ్ఐ రాష్ట్ర 5వ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ ఈరోజు ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర మహాసభలకు సంబంధించినటువంటి వాల్ పోస్టర్లను ఈరోజు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై సమగ్రంగా చర్చించి భవిష్యత్తులో ఏ విధంగా పోరాట రూపకల్పన చేయాలనేటువంటిది ఒక కార్యాచరణ రూపొందించుకోవడం కోసం ఖమ్మంలో 5వ రాష్ట్ర మహాసభలు వేదిక కాబోతా ఉన్నాయి. మరి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగాన్ని మొత్తం కూడా నిర్వీర్యం చేసింది. విద్యార్థుల సమస్యలు మొత్తం గాలికి వదిలేసినటువంటి పరిస్థితి ఉంది. మరి వాటన్నిటిపైన చర్చించుకోవడానికి ఈ మహాసభలు అనేటువంటి వేదిక కాబోతా ఉన్నాయి. మరి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖకు ఒక మంత్రి లేనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మరి అన్ని శాఖలు కేటాయించినప్పటికీ మధ్యానికి మంత్రి ఉన్నటువంటి రాష్ట్రంలో విద్యకు మంత్రి లేకపోవడం సిగ్గుచేటని చెప్పేసి కూడా ఎస్ఎఫ్ఐగా మేము చెప్తా ఉన్నాం. అదే కాకుండా మొన్నటికి మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించడాన్ని ఎస్ఎఫ్ఐగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి అంతకంటే ముందు ఎస్ఎఫ్ఐగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని చెప్పేసి వాళ్ళు దఫాలుగా ఆందోళన చేసినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేనటువంటి పరిస్థితి ఉంది. మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో విద్యార్థులకు ఇప్పటి వరకు స్కాలర్షిప్స్ రానటువంటి పరిస్థితి ఉంది, రియంబర్స్మెంట్ విడుదల కానటువంటి పరిస్థితి ఉంది, చాలా హాస్టళ్లలో మెనూస్ కూడా ఇంప్లిమెంట్ కానటువంటి పరిస్థితి ఉంది, మెస్ కాస్మెటిక్ ఛార్జీలు కూడా విద్యార్థులకు ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నిటిపైన సమగ్రంగా చర్చించి భవిష్యత్ ఉద్యోగ కార్యాచరణ రూపొందించుకోవడానికి ఈ ఖమ్మంలో ఈ మహాసభలు వేదిక కాబోతున్నాయి. కాబట్టి మరి ఈ మహాసభలకు జిల్లాలో ఉన్నటువంటి మేధావులు, విద్యార్థులు అందరూ కూడా సహకరించాలని చెప్పేసి కూడా ఈ మహాసభలకు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర మహాసభలకు జిల్లా నుంచి అధిక సంఖ్యలో ఈ ఖమ్మంకు జిల్లా నాయకత్వం కదలబోతూ ఉంది. మరి జిల్లాలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపైన కూడా ఖమ్మంలో జరిగేటువంటి రాష్ట్ర మహాసభలో చర్చించి ఈ జిల్లాలో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా, విద్యార్థులకు ఉన్నటువంటి సమస్యల పరిష్కారం దిశగా ఎస్ఎఫ్ఐ అయినటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉద్యమాన్ని ఉధృతం చేసి భవిష్యత్తులో విద్యార్థులకు దిక్సూచిగా ఈ జిల్లాలో ఎస్ఎఫ్ఐగా పనిచేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎస్ న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.